హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మన దేశీయ కంపెనీ అయినటువంటి లావా మొబైల్ కంపెనీ తన అగ్ని సిరీస్‌లో భాగంగా అగ్ని 3 మొబైల్‌ని అయితే రీసెంట్‌గా లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే గదా! అయితే ఈ మొబైల్ యొక్క ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే మనకు అండర్ 20,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో దుమ్ము లేపే ఫీచర్స్ అయితే ఈ మొబైల్‌ని అయితే లాంచ్ చేసింది. అదర్ మొబైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనం ఇంపోర్ట్ చేసుకునే సామ్‌సంగ్ గావచ్చు, ఒప్పో గావచ్చు, అలాగే వివో గావచ్చు, రెడ్మీ గావచ్చు వీటిని తలదన్నేలా అయితే ఉన్నాయన్నమాట ఇందులో ఫీచర్స్ వచ్చేసి. వీటికి సంబంధించిన ఫీచర్స్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం డెఫినిట్‌గా లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి చూద్దాం. ముందుగా డిస్‌ప్లే విషయానికొచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్‌న వచ్చేసి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ 1.5K కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే అయితే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అలాగే పీక్ బ్రైట్‌నెస్ అనేది 1200 వరకైతే రీచ్ అవుతుంది లోకల్‌గా అని చెప్పేసి అయితే చెప్తుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక చిన్నపాటి డిస్‌ప్లే అయితే కనిపిస్తుంది. సెకండరీ డిస్‌ప్లే అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. దీన్ని యూజ్ చేసి మనం కెమెరాలో ఫోటోస్ తీసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మనం సెల్ఫీలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా కాల్స్ వచ్చినా కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మెసేజ్ వచ్చినా సరే. అండ్ మ్యూజిక్ ప్లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బ్యాక్ సైడ్ నుంచి మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఉంటుంది. అండ్ మనకు స్టీరియో స్పీకర్ డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే ఉంటుంది. అండ్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి డిజైన్ అనేది అట్రాక్షన్ అయితే సూపర్‌గా అయితే ఉంది. అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎక్స్ ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. మనకు 5జీ నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటుంది. అండ్ 14 5జీ బ్యాండ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేశారనమాట. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో వీళ్ళిచ్చిన ఏదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎక్స్ ప్రాసెసర్ ఉందో ఇది డైమెన్సిటీ మనకు దగ్గర దగ్గర 7,00,000 ప్లస్ యాంటిట్యూడ్ స్కోర్ అయితే చేసిందయితే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ లాగ్ ఇష్యూ అనేది ఎక్కడ మీకు కనిపించదు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. గేమ్ ఆడేటప్పుడు మీకు ఫోన్ కూలింగ్ ఉండడం కోసం వేపర్ కూలింగ్ సిస్టమ్‌నయితే చాంబర్ కూలింగ్ సిస్టమ్‌నయితే యూజ్ చేశారు లాజర్ అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే బ్యాటరీ విషయానికొచ్చినట్లయితే మనకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 66 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికొచ్చినట్లయితే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ రేర్ కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ కెమెరా సోనీని అయితే యూజ్ చేశారనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే 8 ఎంపీ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 8 ఎంపీ ఇంకొకటి వచ్చేసి టెలిపోర్ట్ 3x జూమ్ వర్క్ అయితే ఉందన్నమాట. మంచి డీటెయిల్ అయితే చేస్తది. మంచి క్యాప్చర్ అయితే చేస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్‌న వచ్చేసి మనకు 16 ఎంపీ సామ్‌సంగ్ కెమెరానైతే వీళ్ళు యూజ్ చేశారన్నట్టు అయితే మనకు తెలుస్తుంది. మనకి ఈ ఫోన్ వచ్చేసి 2 వేరియంట్‌లు అయితే ఉందన్నమాట. ఐ మీన్ 2 కలర్స్‌లో అయితే ఉంది. ఒకటి వైట్ కలర్ ఉంటే ఇది చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. చాలా సూపర్‌గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్‌గా డార్క్ అయితే ఉంది బ్లాక్ కలర్‌లో. ఆ ఫోన్ కంటే మీకు వైట్ కలర్ అనేది ఎక్కువగా అయితే అట్రాక్షన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి ఆన్‌లైన్‌లో వెళ్ళేసి ఈ మొబైల్‌ని అయితే సెర్చ్ చేయండి. నేనేమన్నా మిస్ అయ్యి ఉంటే మాత్రం స్పెసిఫికేషన్స్ చెప్పడం విషయంలో ఒకసారి అక్కడైతే చూసుకోవచ్చు. మొబైల్ అయితే చాలా సూపర్‌గా అయితే ఉంది. అంటే 20,000లోనే ది బెస్ట్ ఫోన్‌గా అయితే చెప్పుకోవచ్చు. అది కూడా మన దేశీయంగా అభివృద్ధి చేసిన ఫోను. దాంతో పాటు మనకి ఇక్కడ ఏందంటే వీళ్ళు సర్వీస్ ఏదైతే ఉందో చాలామంది సర్వీస్ సెంటర్ లేవు. కొంచెం ఇబ్బంది పడుతుంటారు. నా రియల్ లైఫ్‌లో కూడా నేను కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేశాననమాట. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇంటికొచ్చేసి మీకు పార్ట్స్ అనేవి చేంజ్ చేసి ఇస్తాము అని చెప్పేసి అయితే అంటున్నారు. డోర్ స్టెప్ సర్వీస్ చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారనమాట. ఒకసారి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఎలా ఉంది ఏంటనేది మీరు ఒకసారి చూసుకొని మీ ప్రైస్ అనేది ఒక 20,000 అలా ఉంటే మాత్రం ఒకసారి ఈ మొబైల్ అనేది కన్సిడర్ అయితే చేయొచ్చు. చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటనేది. ఓకేనా? నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది అయితే ఇదే అనమాట. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్.